హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త. మరో భారీ అల్పపీడనం ఈ జిల్లాలలోని మరి కాసేపట్లోని దంచి కొడుతున్న భారీ వర్షాలు. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఏపీ వాసులకు అలర్ట్. ఆంధ్రప్రదేశ్ ను వరుణుడు మరోసారి పలకరించనున్నాడు. వచ్చే 2 రోజులు ఏపీలోని పలు జిల్లాలలోని తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. బంగాళాఖాతంలోని మరో అల్పపీడనం ఏర్పడిందని, దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు తెలిపింది. దీని ప్రభావంతో వచ్చే 24 గంటల్లో కోస్తా జిల్లాలలోని మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కర్నూలు, బాపట్ల జిల్లాలలోని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇక అల్పపీడనం ప్రభావంతో తీరం వెంబడి గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వేస్తాయని వెల్లడించింది. సముద్రం అంతా అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులకు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. మరోవైపు ఆదివారం తూర్పుగోదావరి, ఎన్టీఆర్ జిల్లాలలోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, వైఎస్ఆర్ జిల్లా, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలలోని అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎన్డీ రోనంకి కుర్మనాథ్ తెలిపారు. మరోవైపు గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాలలోని విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వారం రోజుల కిందట శ్రీశైలం, నాగార్జున సాగర్ గేట్లను కూడా తెరిచి నీటిని దిగువకు విడుదల చేశారు. ఇప్పుడు మరోసారి విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉండడంతో శ్రీశైలంలో మళ్లీ నీటి మట్టం పెరుగుతుంది. శ్రీశైలం జలాశయం పూర్తిగా నిండితే మరోసారి గేట్లు తెరిచే అవకాశాలు ఉన్నాయి. అటు మరో 5 రోజుల పాటు 2 తెలుగు రాష్ట్రాలలోని వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా తెలంగాణలోని కరీంనగర్, మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్, పెద్దపల్లి, సిరిసిల్ల, వికారాబాద్, జగిత్యాల, నిజామాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూలు జిల్లాలలోని ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.